కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ, మరి చక్కటి ఈరోజు స్వాధ్యాయం మరి మహిమాన్విత హిమాలయాలలో అనేటువంటి చక్కటి పుస్తకంలో నుంచి మనము అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. నిన్నటి రోజున సమాధి స్థితి అంటే అసలు ఎలా ఉంటుంది, దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ 3 దశలు ఏమిటి, ఎలా అంటే 3 రకాల సమాధి స్థితులు అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాము. అలాగే మరి ఆ సమాధి స్థితి కలిగినప్పుడు మన యొక్క అది మాటలలో చెప్పడానికి వీలు లేనటువంటిది. కానీ ఒకానొక గురువు ఒక శిష్యుడికి ఒక చక్కటి అవగాహన కలిగించడానికి కొన్ని కొన్ని విషయాలు ఎలా ఎలా ఉంటాయి ఆ యొక్క సమాధి స్థితి అన్నది మనం ఎంతో చక్కగా మరి నిన్నటి రోజున తెలుసుకున్నాము. దాని కంటిన్యూషన్ ఈ రోజు స్వాధ్యాయంలో కంటిన్యూ చేద్దాం. మరి ఈ సమాధి స్థితిలో మూలాధారంలో నిద్రాణంగా ఉన్న అద్భుతమైనటువంటి ఆ కుండలిని శక్తి మరి ఊర్ధముఖంగా చక్రాలన్నింటి గుండా సహస్రారానికి చేర్చగలిగితే ఆ సహస్రార చక్రంలో స్వర్ణ కమల దళాలు ఉత్తేజితమై ఉన్నత తలాల పరిధుల్లోకి ప్రవేశించడం అనేది జరుగుతూ ఉంటుంది. వైవిధ్యభరితమైన తలాలలోకి నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు నీ సమాధి స్థితి మరింత పారవస్యం భరితంగా ఉంటూ ఉంటుంది. నిర్వాణ అనుభూతిని కూడా పరిపూర్ణం చెందుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ సమాధి స్థితి కూడా ఒకేలాగా ఉంటుందని లేదు. డిఫరెంట్ ఉంటుంది. మనము ఎన్నో అనుభవాల్లో తెలుసుకుంటే మరి ఒక్కొక్కళ్ళు ఆ సమాధి స్థితిని కూడా ఒక రకంగా చెప్తూ ఉంటారు. ఒకళ్ళేమో మరి ఆ సమాధి స్థితిలో మరి అంటే ఇక్కడ అనుభవాలు కూడా రకరకాలు ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఒకళ్ళేమో ఆ పారవస్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఒకళ్ళేమో వాళ్ళకి అంటే చూడండి, ఒక ఒక మల్లె పువ్వు అంటే అది సువాసన. ఒక గులాబీ పువ్వు అంటే చక్కటి అందంగా ఉంటుంది. ఒక మామిడి పండు అంటే తియ్యగా ఉంటుంది. మరి అలాగా ప్రతి ఒక్క దానికి కూడా దానికంటూ ఒక తరహా అయినటువంటి విధానం అనేది ఉంటుంది. అలాగే ఈ అనుభవాలు పొందేటప్పుడు కూడా ఒకళ్ళేమో దృశ్యీకరణలో చూస్తూ ఉంటారు. ఒకళ్ళ ఏవో చిత్రాల రూపంలో, ఏవో ఏవో పుష్పాల రూపంలో, లేకపోతే దైవాల రూపంలో అనుభవిస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళేమో ఆ యొక్క పారవస్యాన్ని మరి ఎలాంటి రూపాలు ఏమీ ఉండవు. ఆ పారవస్యాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు అని. అంటే డిఫరెంట్‌గా ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి అనుభవాలలో, తెలుసుకున్నటువంటి అనుభవాల్లో అంటే ఈ అందరికి ఒక్కళ్ళలాగానే ఉంటుంది అని కూడా ఉండదు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఈ యొక్క చెప్పేటప్పుడు ఒక్కసారి మంచు పర్వతం ఎక్కినప్పుడు, మరలా నువ్వు సెకండ్ టైమ్ మంచు పర్వతం ఎక్కినప్పుడు మొదటిసారి నీ యొక్క భావన, రెండవసారి నీ యొక్క భావన ఏ విధంగా అయితే ఒకలాగా ఉండదో, ఈ యొక్క సమాధి స్థితిలో కూడా ఒకసారి వచ్చింది నువ్వు మళ్ళా అలాగే ఉండాలి అనేది కూడా ఉండదు అని కూడా మనకొక చక్కటి ఎగ్జాంపుల్‌తో మనకి మాస్టరు మరి ఆహ్, ఈ ఈ యొక్క అమెరికా యువకుడి ద్వారా మనందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇలాగ ఇంకా ఏమని చెప్తున్నారంటే, జ్ఞానోదయం పొందిన ఓ బౌద్ధ గురువు సమక్షంలో నీ స్వీయ ప్రేరణ సాధనతో విభిన్న సమాధి స్థితుల మధ్య గల సూక్ష్మ భేదాలను, జ్ఞానోదయాన్ని ఎలా ప్రాప్తింపచేసుకోవాలో, నిర్వాణాల్లో ఎలా ఐక్యమైపోవాలో నువ్వు ఎంతో అధ్యయనం చేయొచ్చు అని చెప్తున్నారు. అంతే కదా! ఇప్పుడు మనకి ఏదైనా ఒక విద్య నేర్చుకునేటప్పుడు మనము కష్టపడి మనం ఇండివిడ్యువల్‌గా నేర్చుకునే దానికినను ఒక కొన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క విద్యలో ఎంతో అనుభవం ఉన్నటువంటి గురువుగారు పక్కన ఉన్నప్పుడు, ఆయన సమక్షంలో నువ్వు ఆ సందేహాలన్నీ తీర్చుకోవడం ఎంత సులువుగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఈవెన్ మన ఈ యొక్క ఫిజికల్ వరల్డ్‌లో కూడా మామూలు ఈ ఒక భౌతిక జీవితానికి సంబంధించిన విద్య అయినా కూడా చూడండి.
మనమంతటగా మనమే ఓన్‌గా రీసెర్చ్ చేయాలి అంటే గనక ఎంతో శ్రమ పడాలి. అలా కాకుండా నీకు పక్కనే కూర్చుని నువ్వు దీనికి ఆన్సర్ ఇది ఈ యొక్క సొల్యూషన్ నువ్విలా సాల్వ్ చేయొచ్చు అని నీకు పక్కన ఎవరైనా మనకు బాగా అనుభవం ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ఎవరు పక్కన లేనప్పుడు నువ్వు ఒక చిన్న దాని కోసము 10 గూగుల్ రీసెర్చ్‌లు చేసి వెతుక్కోవడం ఎంత కష్టంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్యలో కూడా ఒకానొక జ్ఞానోదయం పొందినటువంటి గురువు. అది అనేక రకాల అంటే ఆ సమాధి స్థితిలో కూడా వివిధ రకాలైనటువంటి ఆ సమాధి స్థితులన్నీ కూడా తెలిసికున్నటువంటి ఒక గురువు యొక్క సమక్షంలో నువ్వు గనక సాధన చేస్తే నీకెంత ఈజీగా ఉంటుంది. సో, నువ్వు ఇవన్నీ గూడా నువ్వు సాధన చేసుకో నాయనా అని చక్కగా ఈ మాస్టరు ఆ యువకుడికి చెప్తున్నారనమాట. ఇంకా, ఇంకా చెప్తున్నారు. ఆ యొక్క శక్తి ఈ చక్రాలన్నింటిలోనూ గూడా ఆ శక్తి ప్రవహించినప్పుడు అసలు నీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని గూడా చెప్తుందనమాట. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి నీ యొక్క సుషుమ్నా మార్గం గుండా చక్రాల ద్వారా ప్రవహిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, నీ ఆలోచనలను కావలసినంత కాలం ఆపివేయగల సామర్థ్యం నీకు వస్తుంది. ఇక అసలక్కడ ఆగిపోతాయి. ఇంకసలు ఏమీ ఉండవు. అన్నీ సమాప్తం. నీ భౌతిక, మానసిక, సూక్ష్మ శరీరాలలో ఉన్నటువంటి అన్ని మలినాలు గూడా పూర్తిగా దగ్ధమైపోతాయి. అప్పుడు అపవిత్రతలన్నీ గూడా మనకి ఈ యొక్క చక్రాల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి బ్లాక్స్ అన్నీ గూడా క్లీన్ అయిపోతే ఇంకెంత ప్యూర్‌గా ఉంటాం మనం. సో, ఇక నీ ఆత్మ చైతన్య సారం సంపూర్ణంగా నిర్వాణ స్థితికి ప్రయాణిస్తుంది. మరి ఆహ్, నీ నువ్వు కొద్ది సేపట్లో ఎలాగంటే ఇంకా, ఇంక పూర్తిగా అందులో అలవాటు పడిపోతావనమాట. ఓకే. దేదీప్యమానమైన ప్రకాశం మాత్రమే ఉంటుంది. పవిత్రత మరియు సంపూర్ణత, నిర్వాణత్వానికి చెందినటువంటి ఎరుక స్థితి ఉంటుంది. ఆ ఎరుక గూడా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఏదో ఇప్పుడు నిద్ర అనుకోండి. మనకు ఆ నిద్రలో మనకి అంత అసలు ధ్యానం అంటేనే ఎరుకతో ఎరుక ప్లస్ నిద్ర కలిపి అని ధ్యానమని మనకి మనం ఎప్పుడు కూడా మన గురువులు ఎంతోమంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఆ ఎరుకతో కూడినటువంటి ఆ యొక్క స్థితి అని చెబుతుందనమాట. నిర్వాణ స్థితిలోకి ప్రవేశించడం, అక్కడ సంపూర్ణంగా ఆ స్థితిలో లయమవ్వటానికి పట్టే కాలము 2 కూడా నీ యొక్క సంపూర్ణ శారీరక, మానసిక, ఆత్మ శక్తుల పైన మాత్రమే కాకుండా, నువ్వు నివసిస్తున్న భౌతిక ప్రదేశంపై కూడా దాని యొక్క ప్రభావం కూడా ఆధారపడతాయి అని గూడా చెప్తుందనమాట. అంటే చూడండి. అక్కడ మనము ఆ స్థితిలోకి ప్రవేశించడం అనేది ఇవన్నీ కూడా కేవలము నీ యొక్క శారీరక, మానసిక, ఆత్మశక్తులే కాదు. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రదేశం యొక్క ప్రభావం గూడా ఉంటుంది అని చెప్తున్నారు. అంతే గదా! మనం ఒక దేవాలయంలో కూర్చున్నప్పుడు స్థితి వేరు. మన వంటగదిలో కూర్చున్నప్పుడు స్థితి వేరు. మన బెడ్‌రూమ్‌లో కూర్చున్నప్పుడు స్థితి వేరు. ఒక పూజా గదిలో కూర్చున్నటువంటి స్థితి వేరు. నువ్వు రోజు ధ్యానం చేసేటువంటి కూర్చునే ప్రదేశంలో స్థితి వేరు. నువ్వు ప్రకృతిలో కూర్చునేటప్పుడు ఉన్నప్పుడు స్థితి వేరు. సో, ఇలాగా నువ్వు నీ నీ యొక్క కేవలము నీ యొక్క భౌతిక, మానసిక, ఆత్మస్థితులు ఇవే కాదు. నువ్వు ఎక్కడైతే కూర్చుంటున్నావో ఆ ప్రదేశం యొక్క స్థితి కూడా మీద గూడా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి అని చెప్తున్నారు. అలా ఎందుకు మాస్టర్? ఎందుకు అలాగా ఆధారపడి ఉంటాయంటే అప్పుడు చెప్తున్నారు. అన్ని భౌతిక ప్రదేశాలు ఒకేలాగా ఉండవు. ఓకే. అవి జ్ఞానోదయం పొందిన వారి కళ్ళకు ఒకేలాగా కనిపించినా, విభిన్నత మరి ఎవరికైతే ఆ జ్ఞానోదయం పొందిన వారికి ఆ ప్రాణశక్తి అనేది ఆ యొక్క ప్రదేశము, ఆ స్థితిని బట్టి వాళ్ళకి పూర్తిగా తెలిసిపోతుంది. చూడండి ప్రదేశం యొక్క స్థితి అంటే మనకేమి కంటికి కనిపించట్లేదు కాబట్టి మనకు అన్ని పరిస్థితులు ఒకటే అని అంటుంది. కానీ అది తెలుసుకునే వాళ్ళకి ఇప్పుడు చూడండి మనకైనా ఒక ప్లేస్‌కి వెళ్ళగానే మనము ఆ ప్లేస్ ఎంత ఎనర్జిటిక్‌గా ఫీల్ అవుతూ ఉంటాం. కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అసలు ఉండబుద్ధి కాదు. సో, ఈ విధంగా కూడా మనకు తెలుస్తుంటుంది. మనకే అలా తెలుస్తుందంటే ఇంకా ఎంతో సాధన చేసినటువంటి గురువులకి
దట్టు జ్ఞానోదయం పొందిన గురువులకి వాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది. ఏ ప్రదేశం ఎలా ఉంటది, ఎలా ఉంది అనేది అలాగా వాళ్ళకి తెలిసిపోతుంది అని చెప్తున్నారు. సమాధి స్థితిలోకి ప్రవేశించడానికి ఒక చక్కని చిట్కా ఏమిటి అంటే గనక, దివ్య ప్రకాశంలో నిండిన ఒక గురువును అన్వేషించి, ఆయన దగ్గర నుంచి సరి అయిన శిక్షణ, సాంకేతిక రహస్యాలు తెలుసుకుని, వాటి అనుభవాలను పొందడానికి ఆ ప్రదేశము, కాలము 2 నీకు సమాధి స్థితిని అనుభవింపచేయడానికి సరి అయినవిగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. చూడండి, ఎవరైతే ఆ యొక్క దివ్య స్థితిని ఎవరైతే పొందినటువంటి గురువులుంటారో, మరి వాళ్ళ దగ్గర ఎన్నో రహస్యాలు ఉంటాయి. అవి మరి అంతేకాదు, అవే కాకుండా ఆ ప్రదేశాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 కూడా నీ యొక్క సమాధి స్థితిని ఆహ్, అనుభవింపచేయడానికి చూడండి, ఒక సమాధి స్థితిని పొందాలి అంటే గనక, మనము ఎక్కడైతే కూర్చుంటున్నామో, ఎక్కడైతే సాధన చేస్తున్నామో, ఆ ప్రదేశము ఎంత ఇంపార్టెంట్ అనేది మనకిక్కడ అర్థమవుతుంది. అందుకనే గురువులందరూ చెప్తూ ఉంటారు. అక్కడ ఒకసారి, అక్కడ ఒకసారి, అక్కడ ఒకసారి కాదు. నువ్వు రోజు ఒక్క చోటే కూర్చొని నువ్వు సాధన చెయ్యాలి అని మరి గురువులు చెప్పారు అంటే గనక, దాని వెనకాల ఎన్ని రహస్యాలు ఉన్నాయా అని మనకిప్పుడు అర్థమవుతూ ఉంది. హ్మ్. ఇంకా, ఇంకా మీరు చెప్తున్నారు కదా! ఇంకా గురువుల దగ్గర ఇంకా ఏవో రహస్యాలు అంటున్నారే! మరి ఆ రహస్యాలు ఏమిటి అని అడుగుతున్నారు. నువ్వు ఒకే సమయంలో అన్నీ తెలుసుకోవాలనుకుంటావు. ఇది అమెరికన్‌ల వాళ్ళ పద్ధతా ఏంటి? అంటే ఈ నోట్లో నుంచి రహస్యం అని అనగానే, అవునా! రహస్యాలా? అయితే ఏంటి నాకు కూడా చెప్పండి అని అంటే, ఆహా! అన్నీ నువ్వు ఒకసారే తెలుసుకుంటావా ఏంటి? ఈ అమెరికన్స్‌కి బాగా అన్నీ తెలుసుకోవాలని అదే ఆ యొక్క అలా వాళ్ళ ధోరణి అంతేనా అమెరికన్స్‌ది అని జోక్ చేస్తున్నానన్నమాట గురువు. మంచిదే. కానీ నువ్వు తెలుసుకోవాలనుకోవడం మంచిదే. సరియైన శిక్షణ లేనట్లయితే సమాధి అనుభవాన్ని ఆస్వాదించలేవు. సమాధి స్థితిలోకి ప్రవేశించడం అన్నది కొద్దిగా విమానంలో ఎగరడాన్ని పోలి ఉంటుంది. అది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ప్రతి దానికి కూడా సహజంగా వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. అలాగే బలవంతంగా వెళ్ళేటువంటి స్థితి ఉంటుంది. ఏదైనా సరే ఒక పని మనం బలవంతంగా చేసామనుకోండి, అక్కడేమవుతుంది? మనకి మంచి కంటే కూడా చెడు కూడా జరుగుతూ ఉంటుంది. అందుకనే పత్రి సార్ ఏమంటారంటే ఎప్పుడు గూడా, సహజంగా మీరెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఎక్కడ మీరు ఏ చక్రాల మీద గూడా ఎక్కడ ధ్యాస అలా పెట్టడం అలా ఎప్పుడు చెప్పరు మన పత్రిజీ సార్. ఆయనెప్పుడు గూడా సహజంగా మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే, సహజంగా వెళ్ళినప్పుడు మనకి ఈ యొక్క ప్రమాదాలనేవి ఏమాత్రం ఉండవు. అంటే అక్కడ స్లోగా ఉంటుంది కానీ, చాలా సేఫ్టీగా మనము వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్తున్నారు. సరి అయిన శిక్షణ లేనట్లయితే గనక, నువ్వు ఆ సమాధి అనుభవాన్ని ఆస్వాదించలేవు. అది గూడా ఒక చక్కటి ఆహ్, అది దానిలో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఆనందించలేవు. ప్రతి దానిలోనూ అంతే మై డియర్ ఫ్రెండ్స్. ఏదైనా అంతే. ఆ ఒక్క సమాధి స్థితి అనే గాదు. మనము ఏదైనా సరే ఇష్టంగా చేసినప్పుడు, సహజంగా చేసినప్పుడు అది చాలా అద్భుతంగా, ఆనందంగా, పారవస్యంగా ఉంటుంది. అదే కాకుండా కష్టంగా, బలవంతంగా చేస్తే ఏదైనా సరే, ఏ పనైనా సరే, ఏదైనా సరే చాలా కష్టంగా ఉంటుంది. సో, అదే చెప్తున్నానన్నమాట. నీకు విమానం గురించి ఏమీ తెలియ తెలియకపోయినా, నీకు విమానాన్ని నడిపించడం రాకపోయినా, ఒక చిన్న సూచనతో విమానాన్ని కదిలించగలవు. కానీ, ఎలా ఎగరాలో తెలీదు గదా! మరి మరింత జ్ఞానంతో నువ్వు సాధారణ పరిస్థితుల్లో ఎగరడానికి సమర్థతను సంతరించుకుంటావు. నువ్వు ఎత్తైన అక్షాంశాల్లో ఎగరాలనుకుంటే వాతావరణ పరిస్థితులు చాలా ప్రమాదకరంగా ఉన్నప్పుడు కానీ, ఉత్కంఠభరిత పరిస్థితుల్లో కానీ చాలా అనుభవం కలవారి సూచనలు, శిక్షణ నీకు అవసరమవుతూ ఉంటాయి అని చెప్తున్నానన్నమాట. మరి అంటే చెప్తుందనమాట. సపోజు మనకి విమానమే అక్కర్లా. ఏదైనా ఒకటి కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు ఈవెన్ కారు నేర్చుకునేటప్పుడైనా సరే, ఒక విమానం దాకా కూడా అక్కర్లా మనకి. ఒక కారు ఫస్ట్ మనకి ఏదైనా నేర్చుకునేటప్పుడు ఈవెన్ టూ వీలర్ అయినా సరే, కారు గూడా వద్దు మనకి. టూ వీలర్ అయినా చూడండి. ఫస్ట్ మనకి ఫస్టు వెనకాల కూర్చొని జస్ట్ ఇలా స్విచ్ ఆన్ చెయ్యి, ఇలాగ గేర్ ఇలాగ పెట్టు అని నువ్వు రైస్ చెయ్యి అంటే, అబ్బా! ఇదేదో వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది.
కానీ నీకు వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ నీకు కొన్ని కొన్ని పరిస్థితులొచ్చినప్పుడు నీకు పక్కన ఎవరో ఉండి నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి అని గనక నీకు గనక శిక్షణ లేదు అంటే గనక అదేమవుతుంది? దాన్ని తీసుకెళ్ళి ఎక్కడికెళ్ళి ఎక్కడికో పడతాం మనం ఎళ్లి. కదా! అలాగా ఒక శిక్షణ ఉన్నటువంటి గురువు పక్కన ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. ఆ శిక్షణ లేనప్పుడు నీకు అది సరియైనటువంటి ఇదిలో లేకపోతే నీకు యొక్క స్థితి కూడా అలాగే ఉంటుంది అని ఉంటుంటారు. కొంతమంది ఇలాగా ఏంటంటే చాలా కొంతమందికి అన్నీ త్వరగా, త్వరగా, త్వరగా నేర్చుకోవాలని చాలా తాపత్రయపడుతూ వాళ్ళు చాలా ఇదిగా ఉండి కొంతమంది ఆ మెంటల్‌గా గూడా ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు నేను చూసాను మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి కొన్ని కొన్ని ఎక్కువ ప్రతీదీ గూడా మరీ ఎక్కువగా కాకుండా కొంచెం మనం సరైన డైరెక్షన్‌లో, సరైన ఇదిలో కూడా మనం వెళ్ళాలి, సేఫ్టీగా వెళ్ళాలి అని ఎప్పుడు గూడా గురువులు చెప్తూ ఉంటారు. అందుకని ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఏంటంటే ఎంత స్లోగా ఉంటుందో అంత సేఫ్టీగా గూడా ఉంటుందనమాట. ఆ! అదనమాట. ఓకే. మాస్టర్ ఇంకా చెప్తున్నారు. ఇంకా ఎవరైనా సరే సామాన్యంగా కుండలిని శక్తిని వారు వెన్నుపాము వెంట పైకి తీసుకువచ్చి వారి సహస్రార కమలాన్ని వెలిగించుకోవచ్చు కదా! ఈ పని చేయడానికి ఎవరికైనా సలహాలు, సాంకేతిక శిక్షణ దేనికి? అని మరోసారి చెప్తున్నాను. ఓపికగా విను. కొన్నిసార్లు నా వివరణలు చాలా లెంగ్తీగా ఉంటాయి. సుదీర్ఘంగా ఉంటాయి. కానీ నువ్వు నేర్చుకుంటుంది చాలా, చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఇద్దరము కలిసి విశ్వాంతరాళాల పయనానికి సాహసించే ముందు, బౌద్ధయోగపు సారాంశమైన మౌలిక సూత్రాలు నువ్వు చాలా పెద్ద, పెద్ద క్వెషన్స్ ఇవన్నీ అడుగుతున్నావు. కానీ దానికంటే ముందు చిన్న, చిన్నవి ఫస్టు మినిమమ్ తెలుసుకోవాల్సినవి నువ్వు తెలుసుకోవాలి. బౌద్ధ యోగా అభ్యసించే ఉత్తమ శిష్యునికి దివ్యజ్ఞాన ప్రకాశంతో వెలుగొందే సజీవమైన గురువు ఉండడం అత్యంత ఆవశ్యకత ఉంది అని చెప్తున్నారు. నేను నమ్మకంగా చెప్పగలను. ఇంకా చెప్తున్నానన్నమాట. ఈయన చెప్తున్నాడు. ఏమని? నేను నమ్మకంగా చెప్పగలను. ఏ శాస్త్రమైనా నేర్చుకోవాలంటే దాన్ని త్వరగా, తేలికగా నేర్చుకోవడానికి ఒక మంచి గురువు అవసరమే. కరెక్టే. ఇది ఒక ఆధ్యాత్మిక విద్యే కాదు. ఏ విద్య అయినా సరే నువ్వు త్వరగా, సింపుల్‌గా తెలుసుకోవాలి అంటే గనక గురువు అవసరమే. కరెక్టే. మనం గ్రంథాల నుంచి ఏ ఇతర శాస్త్రాలైనా నేర్చుకోవచ్చు. కానీ పుస్తకాల నుంచి నేర్చుకోలేమంటున్నారు. ఎందుకు? అని అడుగుతున్నారు. పుస్తకాల నుంచి గూడా నేర్చుకోవచ్చు కదా! ఎందుకు నేర్చుకోలేమంటున్నారు? అని అడిగినప్పుడు బౌద్ధ యోగం అన్నది సమతుల్యతకు, జ్ఞానానికి సంబంధించినటువంటి విద్య. చూడండి బౌద్ధ యోగం అనేది శక్తికి, సమతుల్యతకు, జ్ఞానానికి. శక్తికి ఆ బ్యాలెన్స్ శక్తిని ఎలా పొందడం అనేది, అలాగే దాన్ని ఎంత బ్యాలెన్స్‌డ్‌గా తీసుకువెళ్ళాలనేది, అంతేకాకుండా జ్ఞానము. ఈ మూడిటికి సంబంధించినటువంటి విద్య అని చెప్తున్నారు చూడండి. ఇది నిజంగా ఈ 3 చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మనకి ధ్యానంలో శక్తిని ఎలా తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో, దాన్ని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళడం అనేది అంతే ఇంపార్టెంట్. అదే విధంగా ఆ యొక్క తీసుకున్నటువంటి శక్తిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అనేటువంటి జ్ఞానము కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నారు. యోగానికి శక్తికి, ఈ సమతుల్యతకు, జ్ఞానానికి సంబంధించినటువంటి విద్య. ఇది మామూలు విద్య గాదు. ఇవన్నీ గూడా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలి. ఈ 3 దివ్య జ్ఞాన ప్రకాశపు అవగాహనను కలిగిస్తాయి. ఈ 3తోనే మనకి ఆ దివ్య జ్ఞాన ప్రకాశం అనేది వస్తుంది. ఇక్కడ మనం గమనించుకుంటే ఒకళ్ళు బాగా శక్తిని తీసుకోవడంలో ఎక్స్‌పర్ట్ ఉంటారు. కానీ వాళ్ళకి బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవడం తెలీదు. బ్యాలెన్స్‌డ్‌గా లైఫ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా చేసుకొని వెళ్ళడం తెలీదు. కొంతమందికి జ్ఞానం ఉంటుంది. బాగా ఉంటుంది. అన్నీ బాగా అర్థమైపోతూ ఉంటాయి. కానీ శక్తిని తీసుకోవడం రాదు. సో, ఇలాగా అలా కాదు. ఈ 3 గూడా ఉండాలి. ఈ 3 ఉన్న వాళ్ళే ఆ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశపు అవగాహన అనేది తెలుసుకుంటారు. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఒకళ్ళు బాగా ఎనర్జిటిక్ మాస్టర్స్ ఉంటారు. మాస్టర్స్ ఉంటారు. ఒకళ్ళేమో చాలా జ్ఞానం ఉండేటువంటి మాస్టర్స్ ఉంటారు. కానీ ఈ రెండిటిని కూడా బ్యాలెన్స్‌డ్ చేసుకునే వాళ్ళు మాత్రమే ఆ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశాన్ని ఆ బ్యాలెన్స్‌డ్‌తో వెళ్ళే వాళ్ళు మాత్రమే ఆ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందగలుగుతారని కూడా చెప్తున్నానన్నమాట. ఏ ఒక్కటి లేకపోయినా సరే, నువ్వు సమాధి స్థితిని పొందడంలో సఫలం కాలేవు. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా కూడా నీవు ఆ సమాధి స్థితి పొందలేవు. బౌద్ధ యోగానికి చెందిన ప్రాథమిక బోధనలను సంబంధించిన కొంత భాగాన్ని మాత్రమే నువ్వు పుస్తకాల ద్వారా తెలుసుకోగలవు.
కొంతవరకు మనకి పుస్తకాలు సపోర్ట్ చేస్తాయి. ఒక రోడ్ మ్యాప్ ఇవ్వడానికి మాత్రము పుస్తకాలు నీకు తప్పకుండా సహాయం చేస్తాయి. అయినా ఒక కరుణాపూరితమైన నవ్వుతో నువ్వు ఉదాహరణకు చెప్తున్నారు. నేను చర్చించుకున్న విషయాల గురించి నువ్వు చదవవచ్చు. కానీ ప్రముఖమైన యోగాన్ని నిజంగా సాధన చేయాలి అంటే నీకు శక్తి అవసరం. మరి ఆ ప్రకంపన స్థితి అవసరం. దానికి సమయస్ఫూర్తి, ఓర్పు, జ్ఞానము ఇవన్నీ ఉండాలి. నువ్వు పుస్తకాల ద్వారా ఒక ఒక లెవెల్ వరకు నువ్వు ఓకే. నీకు ఎలా ఉంటుంది అనే ఐడియా వస్తుంది. కానీ నువ్వు దాన్ని ఎలా తెలుస్తుంది? నీకు సాధన చేయాలి. అది నువ్వు గ్రహించాలి. దానికి అందులో ఉన్నటువంటి మెళకువలు నీ పక్కన ఉన్నటువంటి ఒక గురువు గారు చెప్తూ ఉంటే నీకు చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు. అసలు విశేషం ఏమిటంటే, నువ్వు గురువు దగ్గర అభ్యాసం చేసేటప్పుడు స్వచ్ఛమైన, పవిత్రమైన శక్తిని సంపాదించుకుంటావు. గురువుతో కలిసి ఉన్నప్పుడు ఉత్తమ స్థాయికి చెందిన నీ కుండలిని శక్తిని మేల్కొల్పగలిగిన శక్తి వారి నుంచి నీ సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. చూడండి, గురువుల దగ్గర నుంచి నీ యొక్క సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. గురువు దగ్గర నుంచి ఆ శక్తి నీలోకి ప్రవహిస్తూ నీ చక్రాలను శక్తివంతం జాగృతం చేస్తూ నువ్వు మామూలుగా చేయలేని పనులను చక్కగా అది చేసేస్తుంది. ఈ విధంగా ఆలోచించు. నువ్వు ఒక కళాశాల విద్యార్థివి అనుకో. నీ ఖాతాలో కొంచెమే ఉందనుకో అమౌంట్. నీ అకౌంట్‌లో ఓన్లీ కొంచెమే ఉంది. నీకు ఏదైనా పని చేసుకోగల అవకాశం తక్కువగా ఉంది అనుకో. అప్పుడు నువ్వు స్కాలర్‌షిప్ కలిగి ఉండి, నీ ఖాతా ఎప్పటికప్పుడు చక్కగా నీ స్కాలర్‌షిప్ డబ్బుతో నీ అకౌంట్ ఉంది అంటే గనక నువ్వు వెళ్తూ ఉంటావు. ఇక్కడ నీ గురువు యొక్క కాంతి క్షేత్రంలో ఆ శక్తి ద్వారా నీ పూర్వజన్మలలోని సామర్థ్యాలు, ప్రతిభలు అన్నీ కూడా మేలుకుంటాయి. సో, నువ్వు ఇలాంటి కొన్ని ప్రదేశాలు, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అలాగే ఆల్రెడీ ఆ యొక్క స్థితిలో ఉన్నటువంటి గురువుల దగ్గర నీకు ఇవన్నీ కూడా నీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి అని చెప్తున్నారు. ప్రత్యక్షంగా జ్ఞానోదయం పొందిన గురువు దగ్గర నువ్వు అభ్యాసం చేస్తే పవిత్ర ప్రకంపన శక్తిని కూడా పొందుతావు. నీ గురువు యొక్క కాంతి క్షేత్రంలో ఎప్పుడూ నువ్వు ఉన్నట్లయితే నీ కాంతి క్షేత్రంలోకి చీకట్లను తొలగిస్తూ నీ అనేక జన్మ పరంపరలో కూడబెట్టుకున్న ఎన్నో రుణాత్మక కర్మఫలాల అల్లికలను తొలగించుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. జ్ఞానోదయం పొందిన గురువు దగ్గర అభ్యాసం చేయడం వల్ల పొందగల మరొక ముఖ్యమైన లాభం ఏమిటి అంటే విభిన్న పరిస్థితుల్లో ఆ గురువును గమనించడం వల్ల ఒక బౌద్ధ గురువు ఒత్తిడుల మధ్య కరుణతో ఆ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు తెలుసుకుంటావు. ఒకటి ఏంటి అంటే వాళ్ళ యొక్క ఆరాలో నువ్వు ఉండడం మూలాన ఆ ప్రకంపనలు నీకు కూడా హెల్ప్ అవుతాయి. రెండోది ఇప్పుడు చూడండి, రమణ మహర్షి గారు ఉన్నారంటే ఆయన పక్కన కూర్చుంటేనే చాలు అందరికీ ఎవరికి కావాల్సినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అన్నీ దొరికాయి. వాళ్ళు ఎంతో హ్యాపీగా తిరిగి వెళ్తూ ఉండేవారు. అలాగే ఇంకోటి ఏమవుతుంది, వాళ్ళు ఎలా ప్రతీదీ వాళ్ళ యొక్క కదలిక ఎలా ఉంది, వాళ్ళతో ఉండడం మూలన వాళ్ళు ఎలా తింటున్నారు, ఎలా భోజనం చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ గనక నువ్వు గమనిస్తూ ఉంటే గనక నువ్వు ఎంతో నేర్చుకోగలుగుతావు. ఇంకా చెప్తున్నారు. దివ్య జ్ఞాన ప్రకాశం పొందినంత మాత్రాన నీకు జీవితం ఏమంత సునాయాసం కాదు. అంత ఈజీ ఏం కాదు. దివ్య జ్ఞాన ప్రకాశం పొందినంత మాత్రాన మరి వచ్చేటువంటి ఛాలెంజెస్ రాకుండా ఇవేమి ఉండవు. అసలు విషయం ఏమిటి అంటే దివ్య జ్ఞానం ప్రకాశం పొందిన గురువులు వారు నివసిస్తున్న సమాజం చేత ఇంకా పీడించబడుతూ ఉంటారట. చూడండి. ఇంకా వాళ్ళు ఇంకా మామూలుగా గాదు. ఇంక వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళ చేత, వీళ్ళ చేత అదని, ఇదని జెప్పేసి పాపం వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ అట. చూడండి. జ్ఞానోదయం పొందిన వాళ్ళకి మనం అనుకుంటున్నాం అబ్బా! వాళ్ళకి అన్నీ ఉన్నాయి. చక్కగా ఎప్పుడు గూడా ఆ యొక్క సహజ సమాధి స్థితిలో ఆనందంగా, హ్యాపీగా లోలలాడుతూ ఉంటారు అని అనుకుని మనం ఇప్పుడే ఇంతకు ముందే విన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? కానీ వాళ్ళు అక్కడ ఆనందంగా ఉండగలుగుతారు. కానీ ఆ చుట్టూతూ ఉండేటువంటి ఆ యొక్క ఆహ్, పరిస్థితులు వీళ్ళని ఇంకా ఎంతో వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకు అలాగంటే ఒక దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించే గురువు ప్రజలతో ధర్మయుతంగా, నిజాయితీగా, నిష్కష్ప అంటే ఇంకా ప్యూర్‌గా ఉంటూ ఉంటారనమాట. ప్యూర్‌గా చెప్తూ ఉంటారు. ధర్మయుతంగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, నిష్కట్ ఆహ్, నిష్ నిష్కపటంగా ఉంటూ ఉంటారు. సామాన్యంగా మానవులు అసత్యాలు పలుకుతారు. పైగా వారు చెప్పిందే వాస్తవమని అందరికీ అసత్య ప్రచారం చేస్తారు. అది సంగతి. గురువులు బాగానే ఉంటారు.
గురువులు ఏంటంటే వాళ్ళు ధర్మంగా ఉంటారు కాబట్టి అన్నీ ప్యూర్‌గా నాయన నువ్వు నీలో ఈ దోషం ఉందని ఎవరైనా చెప్పారనుకో, ఆ గురువు ఎవరికీ నచ్చరు. నిజంగా సత్యాలు చెప్పే గురువు ఎవరికీ నచ్చరు. గురువులు ఎవరికి నచ్చుతారంటే, "నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు" అని పొగుడుతూ ఉంటే, జనరల్‌గా సమాజంలో అది చాలా ఇంట్రెస్టింగ్‌గా అందరూ ఇదవుతారు. కానీ గురువు ఎప్పుడు కూడా ఇంత జ్ఞానోదయం అయిన తర్వాత వాళ్ళెలా ఉంటారంట, చాలా ప్యూర్‌గా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, ధర్మయుతంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ చుట్టుపక్కల వాళ్ళకి గూడా ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటూ ఉంటాయి. కానీ దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవించేవారు సదా సత్యాన్నే పలుకుతారు. అందువల్ల కొన్నిసార్లు వారి శిష్యులతో సహా ఎంతోమంది ప్రజల నిరాదరణకు గురై తమ ప్రాచుర్యాన్ని గూడా కోల్పోతూ ఉంటారు. సో, ఇలాగా ఈ ఈ విధంగా ఉండడం మూలాన అందరి పట్ల గూడా మరి ఆహ్, తమ యొక్క నిరాదరణ అనేది గూడా వస్తూ ఉంటుంది. కానీ నువ్వు నిజంగా జ్ఞానోదయాన్ని కోరుకుంటే నీ స్వీయ అహంకారము నిన్ను అడుగడుగునా గాయపరిచినా కూడా నీ గురువు యొక్క నిజాయితీ, దాని ఆవశ్యకత అర్థం చేసుకోగలుగుతావు. అది. సమాధి స్థితిని పొందడానికి ఈ లోయలాంటి భౌగోళిక ప్రాంతాలు ఎలా సహాయం చేస్తాయి? ఎలాగ మీరు పరిస్థితుల యొక్క ప్రభావం గూడా ఉంటుందంటున్నారు గదా! అవి మనకసలు ఎలా సహాయం చేస్తాయి మాస్టర్? అని ఈ యువకుడు అడుగుతున్నాడు. అక్కడ ఎందుకు అంటే గనక ఆ లోయ ప్రాంతాలు అక్కడ చాలా అంతా ఎవ్వరు ఉండరు. అక్కడ ఇంకా ఏంటంటే ప్రాణశక్తి అక్కడ ఎక్కువ ప్రవహిస్తూ ఉంటుంది. అసలు ప్రాణశక్తి ప్రవాహాలంటే ఏంటి? మీరు చెప్తున్నారు కదా! ఇలాంటివి అడవుల్లోనూ, ఈ యొక్క కొండల్లోనూ, వీటిల్లోనూ ఆ గురువుల దగ్గర ప్రాణశక్తి ఎక్కువుంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు గదా! అసలు ఈ ప్రాణశక్తి అంటే ఏంటి? అని అడుగుతున్నారు. అది కంటికి కనిపించినటువంటి ఒక శక్తి అని చెప్తున్నారు. ప్రాణశక్తి అంటే ఏమని చెప్తున్నారు? అది కంటికి కనిపించినటువంటి ఒక శక్తి. ఒక తలం నుంచి మరో తలానికి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రాణశక్తి ప్రవాహం కనుక ఎక్కువగా ఒక చోటులో ఉండినట్లయితే అక్కడి పరిధికి చెందిన శక్తి వేగంగా ప్రకసిస్తుంది. భౌతిక ప్రదేశాన్ని కూడా ఆ ఉన్నత పరిధికి లేదా తలానికి చెందిన శక్తి క్షేత్రంగా చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది దానితో పాటు అది ఎక్కడైతే ఉంటుందో ఆ భౌతిక క్షేత్రం గూడా ఒక శక్తి క్షేత్రంలాగా తయారైపోతూ ఉంటుందనమాట. ఒక తలం నుంచి ప్రవహిస్తున్న ప్రాణశక్తి ప్రవాహాలు కనుక మనం ఉన్న ప్రదేశపు ప్రాణ ప్రవాహాల శక్తి కంటే తక్కువ స్థాయిలో ప్రకంపిస్తూ ఉంటే గనక ఆ ప్రాణశక్తి స్థాయిని అధిగమించినట్లయితే అక్కడ నెగెటివ్ శక్తి అనేది గూడా ఉంటుంది అంటున్నారు. అంటే ఎక్కువగా ఉంటేనేమో ఉన్నతమైన శక్తి. మనకున్న శక్తి కంటే కూడా ఇంకా అక్కడ తక్కువగా ఉంది అంటే గనుక అది నెగెటివ్ శక్తి. ఓకే. సో, అలాగా తక్కువ ఉంటే గనక నెగెటివ్, ఎక్కువ ఉంటే గనక పాజిటివ్ అన్నమాట. గనక మనం ఉన్న ప్రదేశపు ప్రాణ ప్రవాహాల శక్తి కంటే కూడా తక్కువ స్థాయిలో ప్రకంపిస్తుంటే గనక, ఆ భౌతిక ప్రదేశపు ప్రాణశక్తి స్థాయిని అధిగమించినట్లయితే, అది నెగెటివ్ శక్తిగా ఫార్మ్ అవుతుందనమాట. అప్పుడు ఏమవుతుంది అని అడిగితే, అలాంటి ప్రదేశంలో నువ్వు కొంతసేపు ఉన్నట్లయితే, అది నీ సూక్ష్మ శరీరపు ప్రకంపన స్థాయిని గూడా మార్చివేస్తుంది. మరి అలాంటి నెగెటివ్ శక్తి ఉన్నటువంటి అలాంటి చోట గనుక నువ్వుంటే, అది అక్కడ మాత్రమే కాదు, నీ యొక్క శక్తి స్థాయిని గూడా అది మార్చేస్తుంది. నువ్వు ఎలా ఫీలవుతావంటే, అలసిపోయినట్లుగా, ఆ! నీరసంగా, నీరు గారిపోయినట్లుగా చెందుతూ ఉంటావు. ఇంకా అక్కడ ఎక్కువ సేపు గడిపినట్లయితే నువ్వు భౌతికంగా ఇంకా అనారోగ్యం గూడా వచ్చేస్తుందనమాట. ఓకే. ప్రతికూలాత్మక శక్తితో నిండిన ప్రాంతాలు కష్టాలను గూడా కలిగిస్తాయి. వాటి వలన నువ్వు మానసిక ఇబ్బందులు గూడా అనుభవించాల్సి ఉంటుంది. చూసారా? మనకి కంటికి కనిపించకుండా ఇలాంటి నెగెటివ్ శక్తి అంటే ఎక్కడైతే శక్తి ప్రాణశక్తి తక్కువ అలాంటి ప్రదేశాల్లో మనం ఉండడం మూలాన మనకి కంటికేమి కనిపించవు. కానీ మనం ఎలా ఫీల్ అవుతామట? మనమంతా అలసిపోయినట్లుగా, మనమంతా ఏదో నీరు కారిపోయినట్లుగా, డల్‌గా మనకు తెలిసిపోతుంది. ఎక్కడికన్నా ఒక్కొక్కసారి ఎళ్ళినప్పుడు మనము ఫీల్ అవుతూ ఉంటాం. ఏంటో డల్‌గా అయిపోతూ ఉంటాం. అసలు ఈ మనకంతా చుట్టూతనేమో కనిపించడానికే మంచిగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అక్కడికెళ్తేనేమో శక్తి తెలిసిపోతుంది. మనకి ఎనర్జీ తెలిసిపోతూ ఉంటుంది. అలాగా చెప్తున్నారు. నువ్వు అక్కడ నీకలా అనిపిస్తుంది అంటే గనక అక్కడ లేదనమాట శక్తి. ఈ లోయలో ఈ క్షణం అందుబాటులో ఉన్న ఈ పాజిటివ్ ప్రాణశక్తి ప్రవాహాల మధ్య
నువ్వు ధ్యానంలోకి ప్రవేశిస్తే అది నీ సూక్ష్మ శరీరంలోని ప్రకంపన స్థాయిని పెంపొందించి ధ్యానం యొక్క ప్రాథమిక స్థాయి లేదా ఉత్కృష్టమైన సమాధి స్థాయి ఏదైనా కానీ ధ్యానంలో నువ్వు అత్యున్న స్థితికి సులభంగా పొందడానికి ఎంతగానో సహకరిస్తుంది. అది నువ్వు ఎప్పుడైతే అలా కాకుండా నువ్వు అదే ఎక్కడైతే ప్రాణశక్తి బాగా ఎక్కువగా ప్రవహిస్తుందో అలాంటి చోట గనక నువ్వు చక్కగా కూర్చుని ధ్యానం చేస్తే అది నీకు ఎంతో హెల్ప్ అవుతుంది. హ్మ్. విమానం ఏ వైపుగా ప్రయాణిస్తుందో ఆ వైపుకే గాలి కూడా వీస్తున్నట్లయితే గనక విమానం చాలా వేగంగా వెళ్తుంది గదా! ఆ! అంతే గదా! గాలి ఎటైతే వీస్తుందో మనం అటుగా వెళ్తున్నామంటే స్పీడ్‌గా ఉంటుంది. దానికి ఆపోజిట్ వెళ్తున్నామంటే స్లోగా ఉంటుంది. అలాగే చెప్తున్నాను. ఒకవేళ అలాగే ప్రాణ ప్రవాహాలు ఇదే విధంగా పనిచేస్తూ ఉంటాయి. అవి నీకు ధ్యాన సాధనలో సహకరిస్తాయి. నీకు చాలా కష్టాలను కలిగిస్తాయి. ఉన్న ప్రాణశక్తి యొక్క స్థాయిని రకాన్ని బట్టి ఉంటుంది. అలాగే నీవు ఎక్కడైతే కూర్చుని ఇప్పుడు ఆ గాలి ఎలాగైతే వెళ్తుందో ఆ దిశగా నువ్వు వెళ్తే గనక నువ్వు ఎలాగైతే స్పీడ్‌గా ఎళ్ళిపోతావో, అలాగా నువ్వు ఎక్కడైతే ప్రాణశక్తి ఎక్కువగా ప్రవహిస్తుందో అక్కడ కనుక నువ్వు కూర్చొని ధ్యానం చేసావంటే నీ యొక్క సాధన జుమ్మని ఎళ్ళిపోతూ ఉంటుందనమాట. అలా కాకుండా ప్రాణశక్తి లేని చోట నువ్వు కూర్చొని చేస్తూ ఉంటే అది నిన్ను చెయ్యనివ్వదు. నిన్ను అసలు ముందుకు వెళ్ళనివ్వదు. ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కూర్చునేటువంటి ప్రదేశం గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చక్కగా చెప్తున్నారు. మనము ఇక్కడ కొంతసేపు ధ్యానం చేసుకొని, ఆ తరువాత మరి మనము ఇక్కడున్నటువంటి లామా గారిని కలవడానికి వెళ్దామే అని చెప్తున్నారు. తన 2 కళ్ళను మూసుకొని గురువుగారు మూసుకొని ధ్యాన స్థితిలోకి ప్రవేశించిన కొన్ని సెకన్‌లోనే మళ్ళా ఆయన చుట్టూతు బంగారు కాంతి ప్రవేశించింది. కొన్ని నిమిషాలకు అది అద్భుతమైనటువంటి ప్రకాశం నుంచి మరి చక్కగా ఒక చక్కటి ప్రకాశంతో ఆ ప్లేస్ అంతా కూడా ఆ గురువుగారి ధ్యానంలో కూర్చోగానే నిండిపోయిందనమాట. మరి మేము ఆరు బయట కూర్చొని ఉన్నప్పటికీ అది విశాలమైనటువంటి పగటి కాంతితో నిండి ఉన్నప్పటికీ ఆయనను చూడడము, ఆ కాంతిలో అసలు ఆయన్ని గూడా చూడలేకపోయాను అని చెప్తున్నారు. ప్రవహిస్తున్నటువంటి ఆ కాంతి క్షేత్రాన్ని కొంతసేపు చూసిన తరువాత, నేను నా కళ్ళు మూసుకొని నా మనసుకి విశ్రాంతినిచ్చాను. తర్వాత నాకు తెలిసిందల్లా మాస్టర్ నా భుజంపై తట్టడం మాత్రమే. అప్పుడే నేను గూడా ఆయన అలా చేస్తుంటే కూర్చుండిపోయాను. దాని తర్వాత నాకేమీ తెలీలేదు. మాస్టర్ మళ్ళా నన్ను లేపితే గాని నాకసలు ఎరుక లేదు అని చెప్పేస్తున్నారు. చాలా ఆశ్చర్యంగా మునిగిపోయాను. అక్కడ పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. చాలా గంటల కాలం నేను ఇంతసేపు ధ్యానంలో కూర్చున్నానా అని నాకే ఆశ్చర్యం అనిపించిందట. మరి ఆ లోయలో ఉన్నత ప్రాణశక్తి ప్రవాహాలు నన్ను చాలా, చాలా ధ్యాన స్థితిలోకి తీసుకువెళ్ళాయి. మాస్టర్ క్యాబ్ లేచి నిలబడి, ఒళ్ళు విరుచుకుని, తర్వాత ఇద్దరు కలిసి ఆహ్, నిశ్శబ్ద నిశీధిలో ఆ పురాతన భవనపు మెట్లపై వేస్తున్న అడుగుల సవ్వడి ఒకటే అలాగే నడుచుకుంటే ఇద్దరు వెళ్ళిపోయారనమాట. హ్మ్. హ్మ్. మాస్టర్ ఇక మరి కొన్ని రోజులు క్లిఫ్ ఆశ్రమంలో ఉండిపోయారు. అలాగా కొన్ని రోజులు చక్కగా ధ్యానం చేసి ఎంత అదృష్టం. అలాంటి గురువుగారితో, అలాంటి ప్రదేశాల్లో అన్ని రోజులున్నాడంటే ఎలా కుదిరింది అంటే మామూలుగా కుదరలేదు. తన యొక్క గత జన్మల యొక్క సంస్కార ఫలితమే ఆ విధంగా ఉంచిందనమాట. లేపోతే అవకాశాలు అందరికీ రావు కదా! ఆ సమయంలోనే నాకు ధ్యాన సాధన చేసుకోవడానికి, నేపాలీ భాషను నేర్చుకోవడానికి నాకు ఆ టైంలో చక్కగా నేను అద్భుతంగా చక్కగా నేను ధ్యానం నేర్చుకున్నాను. అంతేకాకుండా నేపాలీ భాష గూడా నాకొచ్చేసింది అని చెప్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరి సమయం దగ్గర పడే కొద్దీ నాలో ఒక విశ్రాంతి లేని స్థితిని అనుభవించసాగాను. లోయలోని ప్రాణ ప్రవాహాలు కొంచెం తీవ్రంగా ఉండడం చేత అనుభూతి చెందుతున్నాను అని మాస్టర్ చెప్పారనమాట. ఆశ్రమాన్ని విడిచి మంచు దుప్పటి కప్పుకున్న పెద్ద పెద్ద పర్వత సానువుల మధ్యలో వరుసగా ఉన్న ఈ లోయలను కలుపుతూ పోతున్న ఒక కాలిబాటి వెంట మా యొక్క ప్రయాణం వాళ్ళ యొక్క ప్రయాణము కొనసాగించారట. అదంతా చాలా చక్కటి పచ్చని మైదానాలు, అడవులు, లోయలు, అసలు మంచుతో కప్పబడిన ఆ పర్వత శ్రేణులు చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో అని చెప్తున్నారు. అలాగా ఎన్నో చిన్న చిన్న గ్రామాలు దాటుకుంటూ
మాస్టర్‌తో మాస్టర్ చూస్తుంటే ఆ నేపాల్‌లో నివసించే ప్రతి వ్యక్తి స్నేహితులేనేమో అనిపిస్తుంది. అక్కడ ఆ ప్రదేశాలే కాదు, ఆ ప్రదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంత బాగున్నారో! అందరూ కూడా చక్కగా స్నేహితుల్లా ఉన్నారు. మేము ఎక్కడికి వెళితే అక్కడ మాకు ఎంతో చక్కటి ఆతిథ్యం లభించేది. అసలు మేము అడగకుండానే వాళ్ళు మాకు కావాల్సినటువంటి ఆహారాన్ని, పాలు అన్నింటిని అందిస్తూ ఉండేవారు. చాలా మంది పల్లెవాసులు నా వీపుపై తీసుకొస్తున్న స్నో బోర్డు మతానికి సంబంధించిన వస్తువేమో అని చాలా మందికి అక్కడ వాళ్ళకి నా స్నో బోర్డ్ గురించి తెలీదు గదా! అది ఏంటి అని చాలా వినయంగా అందరూ నా స్నో బోర్డ్ గురించి అడిగేవారట అక్కడ. మా ప్రయాణంలో 5వ రోజు మేము ఒక ఎత్తైన పర్వత మార్గాన్ని చేరాం. ఉదయాన్నే నిటారుగా ఉన్న పర్వతాగ్ర భాగాన్ని ఎక్కడ ఎక్కడం మంచిది అని అనుకున్నాం. పర్వత శిఖరాన్ని చేరిన తరువాత అక్కడ ఆ పర్వతాన్ని కప్పి ఉన్న మంచుపై విశ్రాంతి కోసం కూర్చున్నాం. ఎప్పటిలాగానే ఆ పర్వతాన్ని అధిరోహించడానికి నేను చెమటలతో తడిసిపోయాను. కానీ మాస్టర్ ఏమాత్రం చెమటలే లేవు ఆయన. ఆయన ఎంత ఈ యువకుడి కంటే ఎంతో వృద్ధుడు. కానీ ఈ యువకుడు అలసిపోతున్నాడు కానీ, ఆ జ్ఞానోదయం పొందినటువంటి మాస్టర్ మాత్రం ఏ మాత్రము అలసట అనేదే లేదట. కానీ కొన్ని నిమిషాలు మేము అలాగా మౌనంగా కూర్చున్నాం. నిదానంగా నా హృదయం వేగంగా కొట్టుకోవడం తగ్గి, నా శ్వాస నిశ్చలమైపోయింది. నేను మాస్టర్ వైపుకు తిరిగాను. ఆయన కళ్ళు 2 మూసుకొని చక్కగా ధ్యానంలో హాయిగా కూర్చున్నారు. నా ఎదుట క్రిందుగా ఉన్న ప్రకృతి దృశ్యాన్ని చూడసాగాను. ఆ పచ్చని లోయ, మంచుతో కప్పబడిన పర్వతాలు ఎంతో అద్భుతంగా అనిపించాయి. ఈ ప్రపంచం నిశ్శబ్దంగా, సౌందర్యంగా ఇంత సమ్మోహనంగా ఉందా అని అనిపించింది. ఈ ప్రపంచంలో ఎప్పుడూ కార్ల శబ్దాలు, ఈ పొగలు ఇవేమీ లేకుండా అభివృద్ధి చెందిన మానవుని ఇతర చిహ్నాలు ఏమీ లేకుండా ఉంది. మనకి ఎంతో అభివృద్ధి, అభివృద్ధి అంటారే అసలు ఆ యొక్క పొగలు, ఆ కార్లు ఏమీ లేకుండా ఎంత హాయిగా ఉందో అని అంటున్నారు. ఇక్కడ ఎలాంటి మోసాలు, దగాలు, కుట్రలు ఏమీ లేవు. ఎంత ప్యూర్‌గా ఉంది ఇక్కడ. చూడు జీవనం అంటే అసలు ఇదే కదా! ఎలాంటి కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, పొగలు లేవు, కాలుష్యం లేదు. అసలు జీవించడం అంటే ఇదే కదా! అని అనిపించిందట. ఎంత స్వచ్ఛంగా ఉంది. ఎంత ప్యూర్‌గా ఉంది. నేను మాస్టర్ వైపు తిరిగి చూశాను. ఆయన కళ్ళను తెరిచి ఇంతకు ముందు కొద్ది క్షణాల క్రితం నాలో లీనం చేసుకున్న ఆ ప్రకృతి దృశ్యాన్ని చూస్తూ ఉన్నారు. ఆయన కూడా చక్కగా చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇక ఆహ్, జీవనము మంచులాగా శూన్యము, స్వచ్ఛము ఆహ్, అని చెప్తుందనమాట. ఇక ఈయన ఇలా ఆస్వాదిస్తుంటే చెప్తున్నారు. జీవనం గూడా అంతే. ఎంతో ప్యూర్‌గా ఉంటుంది. ఎంతో అందంగా ఉంటుంది. ఈ ప్రపంచాన్ని మానవుడు ఘోరమైన ప్రదేశంగా తయారు చేసేశాడు. శబ్ద కాలుష్యంతోనూ, అపవిత్రతతోనూ నిండిపోయింది. ఈ భూమిపై అలాంటి హిమాలయాల్లో ఉండేవాళ్ళు ఈ యొక్క కాలుష్యంలోకొచ్చి ఈ గోరున ఈ శబ్దాలు వింటే వాళ్ళెక్కడ ఉండగలుగుతారు చెప్పండి? వాళ్ళ దాకా ఎందుకు పల్లెటూర్లలో చక్కగా సహజంగా చుట్టూతూ పొలాలు ఉండి, ఒక వేప చెట్టు కింద ఒక మంచమేసుకొని, చక్కగా నివసించే పేరెంట్స్ ఉంటారు. వాళ్ళు సిటీకొచ్చి ఉండమంటే వాళ్ళు ఏ మాత్రం ఉండలేరు. ఎందుకంటే, వాళ్ళకున్నటువంటి ఆ చక్కటి పొల్యూషన్ లేకుండా ఉన్నటువంటి ఆ ప్రదేశాలకి, వీళ్ళకి ఏ మాత్రము ఎక్కడ పొంతననేది కుదరక పాపం వాళ్ళెప్పుడొచ్చినా వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను, వెళ్ళిపోతాను అంటూ ఉంటారు. అలాగే ఈ మంచు ఈ పిల్లవాడు యువకుడు అమెరికాలో అవన్నీ చూసాడు. ఇక్కడ ఇంత ప్యూర్‌గా, ఇంత ఇలాగా, ఇంత బావుంది అని పాపం ఫీల్ అవుతున్నాడనమాట. ఈ ప్రపంచాన్ని అపవిత్రం మనమే చేసేసాము. ఇంత అద్భుతమైన, ఇంత అందమైనటువంటి ఈ యొక్క ప్రదేశాలన్నింటినీ మనమే ఇవన్నీ నాశనం చేసేసాము అని అనిపించిందంట. ఈ భూమిపై నామమాత్రంగా మిగిలి ఉన్న స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రదేశాల్లో ఇది ఒకటి. కనీసం అందులో అర్ధభాగం కూడా కాదు. ప్రజలు ఒకరి పట్ల ఒకరు నిర్దయులు. వారు ఒకరిని ఒకరు యుద్ధాలతో చంపుకుంటున్నారు. ఒకరిని ఒకరు దోచుకుంటున్నారు. ఒకరిని ఒకరు శతవిధాలుగా హింసించుకుంటూ ఉంటారు. ప్రపంచము శూన్యము, స్వచ్ఛము అని మీరు చెప్తున్న దానికి ఎంతో వ్యతిరేకంగా ఉంది మాస్టర్ అని యువకుడు చెప్తున్నాడనమాట. ఫ్రెండ్స్ మరి ఆ! అవును అని ఆయన కూడా మాస్టర్ కూడా సమాధానం చెప్పారు. బయట చూసే కంటికి అది అలాగే కనిపిస్తుంది. కానీ నువ్వు ముందుగా మన హిమాలయాల పవిత్రతను గురించి, శూన్యతను గురించి తప్పకుండా ఇంకా అర్థం చేసుకోవాలి. బహుశా ఇప్పుడు నీకు కూడా నేను ఈ ప్రపంచం శూన్యంగా, పవిత్రంగానే ఉందని ఎందుకు నమ్ముతున్నాను అన్న విషయం అవగతమవుతుంది.
ఇంకా ఇలా చెప్తుంటే ఏం కాదు, ఇంకా ప్రపంచంలో ఇంకా అందం ఉంది, ఇంకా అన్నీ బానే ఉన్నాయి, నువ్వే ఇంకా అర్థం చేసుకోవాలని గురువుగారు చెప్తున్నారు. అవునా? అలా అని మీరు ఎలా అంటున్నారు? అంటే తినుకున్నటువంటి నాలెడ్జ్‌తో అంతా కలుషితం అయిపోయింది. అంతా కుట్రలు, కుతంత్రాలు అంటే కాదు. ఇంకా చాలా ఉంది. ఇప్పటికి బానే ఉంది. నువ్వే అర్థం చేసుకోవాలి అని మాస్టర్ చెప్తున్నారన్నమాట. హిమాలయాల మంచు శూన్యత్వంలో కూడుకున్నది, పవిత్రమైనది. నేను ఏమంటున్నాను అంటే అది శూన్య ఆకాశం నుంచి వస్తుంది. పర్వతాలను కప్పేస్తుంది. సూర్యకిరణ స్పర్శలో వెచ్చదనానికి కరుగుతుంది. ఇక్కడ ఉండే ఈ మంచు కురిసేటప్పుడు చాలా మందంగా ఉంటుంది. అది ఎలాగంటే నీ ఎదురుగా ఒక పాదం ఉన్నా నువ్వు చూడలేవు. అది పర్వతాలను రాతి రంగు నుంచి స్వచ్ఛమైన తెలుపు రంగులోకి మార్చేస్తుంది. ఈ మంచు పడినప్పుడు అసలు మొత్తం కప్పిపోయి ఆ నల్లగా ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా తెల్లగా కనిపించేటట్లు మార్చేస్తుంది. ఈ ప్రపంచం శూన్యంగా మరి పవిత్రంగా ఉండడానికి ఏం చేయాలి? మళ్ళా క్వెషన్ అనమాట. ఇంత పవిత్రంగా ఇలా ఉండాలి అంటే ప్రపంచమంతా ఏం చేయాలి గురువుగా అని మాస్టర్‌ని ప్రశ్నిస్తే, "ఈ ప్రపంచం శూన్యంగా పవిత్రంగానే ఉంది" అని చెప్తున్నారు. "అది మంచిగానే ఉంది నాయనా" అని చెప్తున్నారు. అది ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. ఇది మనలోని ఏ ఒక్కరి వల్ల మార్పు చెందిన మనము ఏ ఒక్కరు మార్పు చేయడం అనేది జరగదు. మీరు ఏమంటున్నారో నాకు అర్థం అవ్వలేదు మాస్టర్. అంటే చెప్తున్నారు. శూన్యత్వము ఆ పదం అర్థం చెప్తుంది. లేదు అని. నేను గ్రహణ శక్తికి అతీతమైన పూర్ణత్వాన్ని గురించి చెప్పడానికి ఈ పదాన్ని వినియోగిస్తున్నాను. నేను ఈ శూన్యత్వం గురించి చెప్పేటప్పుడు ఈ పూర్ణత్వం చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నారు. వాటికి సమాన అర్థాన్నే కలిగి ఉంటాయి. శూన్యత్వం అంటే అర్థం చెప్పడానికి ఈ పదాలు మాత్రమే నాకిక భాషలో తెలిసినవి అని ఆయన చెప్తున్నారు. ఆయన శూన్యత్వం గురించి చెప్పాలి అంటే గనక పూర్ణత్వం అని చెప్తున్నారు. ఎందుకంటే అసలు యాక్చువల్‌గా శూన్యంలో నుంచి అన్నీ వచ్చినాయని గురువులందరూ చెప్తూ ఉంటారు. నాకు శూన్యత్వం గురించి చెప్పాలి అంటే నాకు ఈ ఒక్క పూర్ణత్వం మాత్రమే కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ యువకుడు అడుగుతున్నాడు, ఎలాగా శూన్యము అంటే ఏమీ లేదు. పూర్ణత్వం అంటే గనక అన్నీ ఉన్నాయి. ఈ 2 ఆపోజిట్ గదా! మీరేంటి 2 ఒకటే అని ఎలా చెప్తున్నారు? ఆ! అని మళ్ళా ఈ యువకుడు ప్రశ్నిస్తున్నాడనమాట. అన్ని సమయాల్లోనూ మన ముందు 2 ప్రపంచాలు ఉంటాయి. చూడండి, అన్ని సమయాల్లోనూ 2 రకాల ప్రపంచాలుంటాయని చెప్తున్నారు. ఒక ప్రపంచము అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఇక రెండవ ప్రపంచము అందరికీ ఏమీ కనిపించదు. జ్ఞానోదయం పొందిన వారికి మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచము అందరికీ చాలా దృఢంగా కనిపిస్తుంటుంది. కానీ నిజానికి అది అలా లేదు. ఈ ప్రపంచాన్ని మనం చూడలేము. కనిపిస్తున్నది యథార్థమైనది కాదు. చెప్తున్నారు. మామూలుగా అందరికీ కంటికి కనిపించేది ఈ భౌతికంగా కనిపించేది మాత్రమే కనిపిస్తుంది. కానీ ప్రతీదీ 2 మరి ప్రతి సమయాల్లోనూ 2 ప్రపంచాలుంటాయి. ఈ జ్ఞానోదయం పొందిన వాళ్ళకి ఈ రెండో ప్రపంచం గూడా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఈ కనిపించింది అందరూ చూడలేరు. అది ఆహ్, నిజానికి ఇది ఎప్పటికప్పుడు ఇంతకు ముందు కంటే చాలా చాలా సత్యంలా కనిపిస్తూ ఉంటుంది. కంటికి కనిపిస్తున్న ప్రపంచాన్నే జీవనం అంటున్నాం. కనిపించిన ప్రపంచాన్ని మరణం అంటున్నాం. మాస్టర్ ఫ్యాప్ చెప్పసాగారు. బహుశా మరణం దాన్ని వివరించి పదం కాకపోవచ్చు. అంటే కనిపించింది మరణం అంటున్నారు కానీ అది కరెక్ట్‌గా ఆ వర్డ్ అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుందని చెప్తూ ఇంకా స్పష్టంగా చెప్తున్నారు. ఏ ఏది ఏది ఇక్కడ మిగలదు. ప్రతి క్షణం మనిషి చేసే ప్రతి పని కూడా అవేవి కూడా సంపూర్ణం కావు. ఎలాంటి పదార్థము వారికంటూ లేనే లేదు. ఇంకా చెప్తున్నారు. ప్రపంచం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ప్రతి క్షణం ఎలా నశిస్తోంది అని అడిగితే ఇంకా చెప్తుందనమాట. నేను నీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ క్షణం, ఇప్పుడు ఈ క్షణం మనం జీవించి ఉన్నాం. ఓకే. ఈ క్షణము ఇప్పుడు జరిగిపోయింది. మళ్ళా కొత్త క్షణం వచ్చింది. ఈ క్షణం కూడా మళ్ళా వెళ్ళిపోయింది. మళ్ళా మనం ఇంకో కొత్త క్షణంలోకి ప్రవేశించాం. చెప్తుందనమాట. ఇప్పుడు ఈ క్షణం ఉంది గదా! అయిపోయింది. మళ్ళా కొత్త క్షణం వచ్చేసింది గదా! మళ్ళా కొత్త క్షణం కూడా అయిపోయింది గదా! మళ్ళా ఇంకో క్షణంలోకి వెళ్ళిపోతున్నాం గదా! ప్రతి క్షణము అంతమవుతూనే ఉంది. మాస్టర్ ఫ్యాప్ ఇలా చెప్తూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రపంచము అంతమైపోతూ ఉంటుంది. ప్రతి ఒక్క కొత్త క్షణము మళ్ళా
కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. ఈ విధంగా జరిగే కాలపు అద్యంతాలను దీనినే మీరు జీవనం అని అంటున్నారు. వాస్తవానికి గుర్తించకుండానే మీ మనస్సు, శరీరము నిరంతరము అనుభూతి చెందుతూనే ఉంటాయి. సో, ఇలాగా ప్రతీదీ జరుగుతూ ఉంటుంది, అయిపోతూ ఉంటుంది, మళ్ళా కొత్త క్షణం వస్తూ ఉంటుంది. ఇదే జీవనం అని అంటూ ఉంటారు. అన్ని సంఘటనలు ఒకే క్షణంలో సంభవిస్తూ ఉంటాయి, ముగిస్తూ ఉంటాయి. అంతే కదా! ఇప్పుడు ఈ క్షణం అయిపోయింది. మళ్ళా వెంటనే కొత్త క్షణం వచ్చేసింది. అంటే ఈ క్షణంలోనే మరణిస్తుంది. మళ్ళా ఈ క్షణంలోనే పుడుతూ ఉంది. ఇది ఇది దాని యొక్క విధానం అంతే. మానవులు జరిగిపోయిన సంఘటనలు, జరగబోయే సంఘటనలు ఆలోచించుకుంటూ, వాళ్ళని వాళ్ళే అవివేకులుగా చేసుకుంటున్నారు. కేవలము వారి అవగాహన లేమి మాత్రమే. ఏది అంతమైపోదు నిజానికి. విషయాలు కేవలం జరిగిపోతూ ఉంటాయి. సారాంశం నువ్వు నీ జ్ఞానేంద్రియాల ద్వారా అనుభూతి చెందావు. ఇంకా నీ భౌతిక మనస్సు ద్వారా దాన్ని గ్రహించావు. అసలు నేను చెబుతున్న శూన్యత్వము నువ్వు చూస్తున్న నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచము ఏ రకమైన ప్రగాఢతను కలిగి లేదు. ఒక క్షణం నుంచి మరో క్షణంలోకి జస్ట్ అలా వస్తూ ఉంటుంది. అంతే, అది ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇలాంటి చోటును సంభవించే అశాశ్వతమైన ఏ విషయానికైనా బాధపడడానికి ఎందుకు అనుమతిస్తావు? ఇలాంటి దాని గురించి నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నీ గురించి నాకు బాగా తెలుసు అంటూ మాస్టర్ చెప్తుందనమాట. నీ హృదయము చాలా పవిత్రమైనది. అందుకే నీవు నీ నువ్వు చాలా ప్యూర్‌గా ఉన్నావు. నీ కర్మలు అలా ఉన్నాయి కాబట్టే నువ్వు నాతో ఈ విధంగా రాగలిగావు అని గూడా చెప్తుందనమాట. నువ్వు స్వచ్ఛమైన హృదయంతోనే జన్మించావు. అది నీ చుట్టూ ఉన్న ఆ కాంతి క్షేత్రం ద్వారా నేను చెప్పగలను. నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నీ చుట్టూతో ఉంది కదా ఒక ఆరా. దాన్ని చూసి నేను చెప్పేస్తున్నాను. నీ పవిత్రమైన ఆరాకు కారణము నీ పూర్వజన్మలో ఎంతో ధ్యాన సాధన చేశావు. నాలాగే నీ అంతరంలో మలినాలన్నీ కూడా నువ్వు నీ యొక్క గత జన్మల్లో నువ్వు మామూలుగా ఏమీ లేవు. చాలా ధ్యాన సాధన చేసావు. నీలో ఉన్నటువంటి మలినాలన్నిటిని కూడా తొలగించుకున్నావు. నాకు నీ ఆరా చూస్తే నాకు తెలిసిపోతుంది ఆ విషయం. అని చెప్తున్నారు. మన జీవితంలో కలత చెందించే విషయాలు, మన ఆందోళనలు అన్నీ అసత్యమని వివేకం మనకు తెలియజేస్తూనే ఉంటుంది. అయితే మనం జ్ఞానోదయం పొందిన వారిలా మన జీవితాన్ని అవలోకించినప్పుడు మాత్రమే అనవసర విషయాల్ని అవసరమైనటువంటి పట్టించకుండా మిగతావి వదిలేస్తాం. అది. సో, జ్ఞానోదయం పొందినప్పుడు మనకి ఏది పట్టించుకోవాలి, ఏది వదిలేయాలి అనేది మనకు తెలిసిపోతూ ఉంటుంది. మరి ఆహ్, అనేక గత జన్మల్లో నువ్వు జ్ఞానోదయం పొందావు కనుక ఆహ్, కళాఖండిగా మరి ఆయన కళాఖండిగా చెప్తారనమాట. నేను గత జన్మలో జ్ఞానోదయం పొంది ఉండవచ్చు. కానీ నాకేమి ఇప్పుడు గుర్తులేదు కదా! మరి నా కోసం ఓ జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఈ జీవితాన్ని ఎలా దర్శిస్తారు? అసలు నాకే నేను జ్ఞానోదయం పొందాను అని చెప్తున్నారు. ఆల్రెడీ. కానీ నాకసలు ఆ జ్ఞానోదయం పొందిన గుర్తులు ఏమీ లేవు. ఆ! మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అని మళ్ళా అడుగుతున్నానన్నమాట. మనమంతా దివ్యజ్ఞాన ప్రకాశం యొక్క ప్రకంపించే అణువుల చేత నిర్మించబడ్డ కాంతి పుంజాలం కదా! ఇది ప్రకృతి యొక్క ఒక, ఒక కోణం మాత్రమే. మరో కోణంలో కూడా ఉంది. అయితే ఆ అదృశ్య ఆహ్, ఆ యొక్క పార్శ్యాన్ని జ్ఞానోదయం పొందిన వారు మాత్రమే దర్శించగలరు. నీకు తెలియట్లేదు నాయనా! నేను జ్ఞానోదయం పొందాను గదా! అందుకని నీకు కనిపించినవి నాకెన్నో ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. నాకు తెలిసిపోతుంది. అందుకనే నువ్వు ఆ గత జన్మల్లో నీ చుట్టూతూ ఉండేటువంటి నీ యొక్క అణువుల యొక్క కాంతి నీవన్నీ చూసి నువ్వు గత జన్మలో నువ్వు పొందావు అని నేను అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అని చెప్తుందనమాట. శూన్యత్వం అంటే అది మృత్యువు. ఇంకా చెప్తుందనమాట. మా ముందు ఉన్న విశాలమైన చిత్రాన్ని దానిలోకి ప్రతిదాన్ని తన లోపలికి ఆవహింపజేసుకుంటున్న భంగిమ ప్రదర్శిస్తూ, ఆవలి వైపు ఉన్నదాన్ని నువ్వు జీవితం అంటారు. అంటే ఒక దాన్ని చూపిస్తూ అటువైపున ఉన్నదాన్ని జీవితం అంటారు. ఇటువైపున ఉన్నదాన్ని శూన్యత్వం అని చెప్తున్నారన్నమాట. మృత్యువు అంటే ఏమిటి అంటే, బంగారు తండ్రి మృత్యువు అంటే జీవితం అని మళ్ళా చెప్తున్నారన్నమాట. ఈ మాస్టర్ ఎంత ఓపికగా, ఎంత ప్రేమతో చెప్తున్నారో చూడండి. నువ్వు సరిగ్గా నువ్వు జీవితం అయితే నేను నేను జీవితం అంటే మృత్యువు అనుకోవచ్చా అని ఆహ్, అడిగినప్పుడు కరెక్టే అని చెప్తుందనమాట. గొప్పగా ఉంది. ఆహ్, దానికి అర్థం ప్రపంచం పరిపూర్ణంగా ఉంది అని.
ఏది కానీ ఎవరు కానీ ఈ ప్రపంచాన్ని మార్చలేరు. అగోచర ప్రపంచం అన్నది ఒక్క జ్ఞానోదయం పొందినవాడు మాత్రమే చూసే సారమని, అదే శాశ్వతమైన జీవనమని, అదే మనం చనిపోయినప్పుడు తిరిగి వచ్చేదని, మనం వెనకు ఆ పరిపూర్ణమైన శాశ్వతమైన కాంతిలో కొంతకాలం చేరతామని, ఇంకా ఆ తర్వాత తిరిగి జన్మిస్తాము అని మళ్ళా చెప్తుందనమాట. ఎవరికైతే ఈ యొక్క జ్ఞానోదయం పొందుతారో వాళ్ళు ఈ యొక్క రెండో ప్రపంచాన్ని కూడా వాళ్ళు చక్కగా చూడగలుగుతారు. అందుకనే వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. నీ కళ్ళెదురుగా ఉన్న ఈ ప్రపంచం అనుక్షణం మరణించి తిరిగి జన్మిస్తూ ఉంది. ఇది జన్మించినప్పుడు నువ్వు దర్శించలేని రెండవ కోణమైనటువంటి అదృశ్య ప్రపంచం నుంచి ఆవిర్భవిస్తుంది. నువ్వు ఇప్పుడు ఏదైతే జన్మిస్తుంది అంటున్నావో అది ఎలాగ వస్తుంది అంటే గనక నీ యొక్క అదృశ్య ప్రపంచంలో ఉన్నది మాత్రం అది వస్తూ ఉంటుంది. తిరిగి మరణించినప్పుడు అదే ప్రపంచానికి వెళుతూ ఉంది. ఈ ప్రపంచమే పరిపూర్ణ చైతన్యము, పరమానందము, పారవస్యము. ఇక్కడ బాధ ఇలాంటివేమీ ఉండవు. క్షణభంగురమైన ఈ లోకంలో నీ ఇంద్రియాలతో అనుభూతి చెందే ఏ అనుభవానికైనా చింతించడం అనేది పెద్ద తప్పు. దేనికి ఈ యొక్క క్షణభంగురమైనటువంటి ఈ యొక్క జీవితంలో వచ్చేటువంటి వీటి కోసము ఇవన్నీ క్షణికాలు. వీటి కోసమా మనం బాధపడుతుంది అని చెప్తుందనమాట. అది ఒక పెద్ద పొరపాటు. అది ఎలా అంటే ఒక పీడకలను చూసి కలత చెందడం వంటిదే. కలలు వాస్తవాలు కావు గదా! అని చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? నువ్వు మేలుకున్నాక నీ కల ఎంత అద్భుతమైనా కూడా అది గతమే గదా! దానివల్ల నీకు అద్భుతమైన కల కన్నావు. కానీ మెలుకున్నావంటే అదంతా ఏమవుతుంది? ఏమీ ఉండదు. దానికి ఉనికే లేదు గదా! ఏమాత్రం అస్తిత్వం లేని ఓ నిస్సారమైన అంశం కోసం ఆందోళన చెందడానికి నిన్ను నువ్వే ఎందుకు అనుమతిస్తున్నావు? ఇవన్నీ గూడా క్షణికాలు. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా క్షణికాలు. ఎలాగైతే ఒక కల అయిపోయిన తర్వాత నువ్వు మేలుకున్నాక అవన్నీ ఎలాగైతే జీరో అనిపిస్తాయో, నీకు కూడా ఇవన్నీ గూడా ఇప్పుడు మనం దేనికోసమైతే ఈ డబ్బులు ఇవన్నీ ఏదైతే పాకులాడుతున్నామో అవన్నీ గూడా ఇది ఒక కల లాంటిదే. ఒకసారి మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతాయి. దానికోసం ఎందుకు నాయనా నువ్వు విచారిస్తున్నావు? ఆ! ఎప్పుడైతే నువ్వు జీవితపు రెండవ కోణాన్ని, రెండవ పార్శ్యాన్ని గమనిస్తావో, అప్పుడు ఈ ప్రపంచాన్ని నువ్వు మృతమయంగా భావిస్తావు. నిగూఢమైన, కనుగొనలేని విశ్వం మన మనస్సు మరి ఇంద్రియాలకు ఆవల ఉంటుంది. అక్కడ అన్ని బాధలు, నిరాశలు నీ జీవితం నుంచి నిష్క్రమిస్తాయి. నువ్వు ప్రేమించే వస్తువులు, వ్యక్తులు అన్నీ కూడా నశించిపోయేవే. అయినా నీకు అవి శాశ్వతమని అనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఎవరైతే నీవు ఇష్టపడేటువంటి వ్యక్తులు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, సంపదలు కానివ్వండి, నీయి అని ఏవైతే అనుకుంటున్నావో అవన్నీ కనిపించడానికి నీ శాశ్వతమని నువ్వు ఫీల్ అయిపోయి బాధపడిపోతూ ఉంటావు. కానీ ఆ! అవి అన్నీ గూడా మరి నీ జీవితం నుంచి ఇవన్నీ గూడా నిష్క్రమించేవే నాయనా. ఇవన్నీ శాశ్వతం కాదు గదా! అని చక్కగా చెప్తున్నారు. అవి కేవలమైన క్షణభంగురమైన ఓ ప్రపంచం నుంచి మరో ప్రపంచానికి అంటే పరిపూర్ణత్వము లేదా శూన్యత్వపు ప్రపంచానికి తరలించబడుతూ ఉంటాయి. మరి ఆహ్, ఈ ప్రపంచం శూన్యం. ప్రదేశాలు, వ్యక్తులు, భూమి, సముద్రాలు, పర్వతాలు, ఎడారులు ఇవన్నీ గూడా మార్పు చెందడం వాటిని నివసించేవన్నీ కూడా మార్పు చెందడం లేదు. అవును. మార్పు చెందుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఉన్నట్టండి ఇంకా చెప్తున్నారు. వాటిలో ఒక భాగం నిర్వాణానికి తిరిగి వస్తుంది. రెండవ భాగం ముందుకు జరిగి వస్తుంది. నువ్వు చూడలేవు. కానీ కనిపించకుండా ఉండేది ఉంది. మాంత్రికుడు చేసే గారడీవలే ఉంటుంది. ఏదో విషయం సంభవించినప్పుడు మనం ఒప్పుకుంటాము. మనకన్నీ ఏదో గారడీలాగా అనిపిస్తుంటుంది. మనకేం అర్థం అవ్వవు. ఆ! ఇదే జీవనం యొక్క పరిపక్వత. ఆయన విశాలమైన నవ్వుతో చక్కగా చెప్తున్నారు. భూమిపై జరిగే దాని గురించి నేను ఎందుకు నీలాగా విచారగ్రస్తుడిని కావట్లేదు అంటే, ఇప్పుడు నీకు బాగా అర్థమవుతుందనుకుంటాను. ఆ! సో, అంటే ఈ ఈ యువకుడు ఈ యొక్క అమెరికా యువకుడు చెప్తున్నాడు. ఏమని? అంతా కాలుష్యము, అంతా పొల్యూషను, కక్షలు, కుటండాలు అంతా మనమే నాశనం చేసేసుకున్నామే. ఏమి బాలేదంటే, అప్పుడు చెప్తుందనమాట. నాకు ఇవన్నీ గూడా క్షణభంగురాలు. సో, అందుకనే నేను వీటి గురించి అంతగా నేను విచారగ్రస్తుని ఎందుకు అవ్వట్లేదో నీకిప్పుడు అర్థమవుతుందా అని చెప్తున్నారు. ఈ లోకంలో జన్మిస్తున్న పిల్లలను పరిశీలిద్దాం.
వారు ఎన్నో దశల నుంచి ప్రయాణిస్తూ ఉంటారు. శైశవ, బాల్య, కౌమర, యవ్వన, ప్రౌఢ, వృద్ధాప్య దశలన్నింటి కూడా చివరకు మరణిస్తారు. ఇప్పుడు వారి జీవితాన్ని విహంగ వీక్షణ చేస్తే అది ఎన్నో పరిణామాలకు లోనే చివరికి అదృశ్యమైపోయింది. అంతే కదా, పుడుతున్నప్పటి నుంచి అన్ని దశలు అయిపోయి చివరికి క్లోజ్. ఇదే అయితే ఇదే పూర్తి జీవిత చిత్రం కాదు కదా, ఇదొక్కటే కాదు కదా జీవిత చిత్రం, ఇది ఒక్కటే కాదు. మరోవైపు కూడా ఈ జీవితం అంతులేని తలాల ద్వారా అంతంగాని వాస్తవాల నుంచి అంతంలోకి పరివ్యాప్తమై ఉంటుంది. ఇదొక్కటే కాదు కదా, ఇక్కడ అంతం అయిపోయిందని కూడా లేదు. అక్కడ నుంచి ఈ భౌతిక తరం నుంచి వేరే తరంలోనికి ప్రయాణిస్తుంది. అక్కడ ఇక్కడ ఈ ఫిజికల్ వరల్డ్ ఎలాగైతే ఉన్నాయో అక్కడ కూడా దీనికి సంబంధించి దగ్గరగా ఇప్పుడు మనం ఆస్ట్రల్ వరల్డ్స్ అని చెప్పుకుంటాం కూడా. ఆస్ట్రల్ వరల్డ్స్ కూడా ఎలా ఉంటాయి, ఇక్కడ ఫిజికల్ వరల్డ్ ఎలాగైతే ఇల్లు మన చుట్టూ ఎలా అయితే మనుషులు అలా ఉంటారో ఆస్ట్రల్ వరల్డ్స్ కూడా కొంచెం అలాగే దగ్గరగానే ఉంటాయని చెప్తున్నారు. ఇంకా స్వచ్ఛమైన సంపూర్ణ కాంతి రూపొందించబడిన నిర్గుణ నిరాకార ప్రపంచాలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఆస్ట్రలే కాదు, ఇంకా ఏమున్నాయి, కాజల్, సూపర్ కాజల్ వరల్డ్స్ కూడా ఉన్నాయి కదా. సో అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆమ్, అనంతమైన పవిత్రమైన నిర్వాణం కొలువై ఉంది. ఆ నిర్వాణం నుండే సమస్త సాకార ప్రపంచాలు ఆవిర్భవిస్తున్నాయి. అక్కడి నుంచే మిగతా ఇవన్నీ కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఇక్కడ అస్తిత్వంలోకి రాకపూర్వమే నిర్వాణంలో మనుగడలో ఉంది. అసలు ఇక్కడ ఇక్కడ సృష్టించబడక ముందు అంతా ఎక్కడుంది, ఆ నిర్వాణంలోనే ఉంది. అంతా కూడా ఆ నిర్వాణంలో నుంచే వస్తున్నాయి. ఇదే సత్యం. ప్రతిదీ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అంతము ఆది అనేది లేనే లేదు. కొంత సమయం వరకు ఈ ప్రపంచంలో కనిపిస్తాయి. ఇది నిర్వాణ స్థితి నుంచే వస్తూ ఉంటాయి. కొంతకాలం మాత్రం జీవించి తిరిగి మళ్ళా వెళ్ళిపోతూ ఉంటాయి. నిర్వాణం అంటేనే శూన్యత్వం లేదా పూర్ణత్వం. ఆ? ఆ, నిర్వాణానికి అర్థం స్వర్గంగా భావించవచ్చా అని అడిగితే నువ్వు అర్థం చేసుకున్నట్లుగా కాదు అని చెప్పారు. ఇంకా ఏమని చెప్తున్నారు, నిర్వాణం అంటే అనంతమైన అంత్యమైన దివ్యజ్ఞాన ప్రకాశపు పూర్ణ సముద్రం అని చెప్తున్నారు. ఇంకా శాశ్వతంగా అన్ని వైపులకి అన్ని కాలాలలోకి సమస్తము దానిలోనే ఉంటుంది. సమస్తము ఇది ఏదైతే మనం అంతా ఇప్పుడు పొందుతున్నామో అదంతా కూడా ఎక్కడుందట, ఆ యొక్క శూన్యం, ఆ యొక్క బీజ రూపంలో అక్కడి నుంచే మొత్తం అంతా వస్తుంది. ఎప్పటికప్పుడు నిర్వాణం యొక్క భాగాలు ప్రత్యక్షమై దర్శనం ఇస్తూ ఉంటాయి. కొంతకాలానికి మళ్ళా కలిసిపోతూ ఉంటాయి. ఏది మరణించలేదు, ఏది జన్మించడం లేదు. ఆ? నువ్వు ఈ వ్యక్తుల విషయాలు అంతరాలను గమనించినట్లయితే వారిలో మార్పు చెందని ఆ సత్యాన్ని, సంపూర్ణతను, కాంతిని కనుగొనగలవు. మనమంతా కూడా అక్కడి నుంచే వచ్చాము. అసలైన సారవంతమైన రూపం, పరిపూర్ణమైనటువంటి అస్తత్వము, నిరాకార స్వరూపమే. ఇంకా ఉండిపోయారు. మేము కాసేపు అలాగా ఇంకా అవన్నీ చెప్పిన తర్వాత అలాగా వింటూ కూర్చున్నారు అనమాట. అప్పుడు స్నో బోర్డ్తో పర్వతం నుంచి కిందకి దిగుతూ ఆయన ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాల గురించి ఆ ఆలోచించవద్దు అన్నారు. అయితే భవిష్యత్తులో ఇవన్నీ కూడా నాకు ప్రతిబింబిస్తాయని మాస్టర్కి ముందే తెలిసిపోతుంది కదా, ఈ యుగుడు గురించి మొత్తం తెలిసిపోయింది. కేవలం బోర్డుగా ఉండడం పైనే దృష్టి పెట్టు. ఇప్పుడు అంతా నువ్వు బోర్డు మీద దృష్టి పెట్టు, నేను చెప్పినవన్నీ పక్కన పెట్టు. ఇప్పుడు నువ్వు స్నో బోర్డింగ్ చేస్తున్నావు కదా, దాని మీదకి వెళ్ళిపో అని చెప్తున్నారు. చక్కగా వేగంగా అలాగా వెళ్ళిపోయి అప్రయత్నంగానే ఎన్నో తప్పించుకుని చక్కగా మాస్టర్ ఆఫ్ యాప్ ఇద్దరు కూడా చక్కగా అక్కడి నుంచి ఆ, వచ్చేసారనమాట. ఇక సాయంత్రం అయిపోయింది. నెమ్మదిగా చాలా బాగా చేసావు నాయన అని అభినందిస్తూ, నీకు నచ్చితే నువ్వు నా దగ్గర బౌద్ధ యోగాని నువ్వు ఇంకా వచ్చేసిన తర్వాత నీకు ఇవన్నీ నచ్చితే కనుక నువ్వు నా దగ్గర అభ్యాసం చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఒకరినొకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా చాలాసేపు అలా ఉండిపోయారు. ఆ తర్వాత ఈ అర్థమైందనమాట. ఆ వయసు పైబడిన ఆ యొక్క బౌద్ధ యోగి ఎంతగానో ఆ ప్రేమించడానికి ఇక్కడికి వచ్చాను అని. ఆయన్ని ఎంతో నేను ఆయన్ని ఇంకా ఆ ఆ మాస్టర్ మీద తనకి ఇంకా బాగా ఒక ఒక చక్కటి ప్రేమ అనేది వచ్చిందనమాట. ఆ యొక్క ఆ పారవశ్యతను అధిగమించడానికి నా చూపు ఒక పక్క తిప్పుకున్నాను. మనం కొంతమందితో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత వాళ్ళ నుంచి ఇంకా వెళ్ళిపోతున్నాము అంటే ఒక రకమైనటువంటి ఆ యొక్క ఉద్రిక్తత అనేది వస్తూ ఉంటుంది కదా, అలాగా తినకు కూడా ఫీల్ అయ్యి కొంచెం పక్కకి తిప్పుకున్నాడు అనమాట మొహాన్ని. మంచి రంగుతో ఉన్న గుర్తులను వదులుతూ వాలుగా ఉన్న రాతి ప్రాంతం నుంచి మా ముందున్న ఆ మట్టి బాటలకు పయనించి మా ప్రయాణంలో మేమిద్దరం తొలిసారిగా కలుసుకున్నటువంటి, ఎక్కడైతే వీళ్ళు ఫస్ట్ టైం కాఠ్మండుకు
కలుసుకున్నారో అక్కడికి వెళ్ళి మరి బస్సు దగ్గరికి వెళ్ళారనమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఆ మంచు పర్వతాలలో ఉన్నటువంటి ఒకానొక ఆశ్రమానికి వెళ్ళి చక్కగా అక్కడ జ్ఞానోదయం పొందినటువంటి గురువు గారితో అసలు జ్ఞానోదయం అంటే ఏమిటి, పొందిన వాళ్ళు ఎలా ఉంటారు, ప్రపంచమంతా ఇంత ఇక్కడ ఇంత స్వచ్ఛంగా ఉంది అంత అలాగా ఉంది అని బాధపడిపోతూ ఉంటే, లేదు నాయన ఇది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇదంతా సహజం అనేటువంటి ఒక చక్కటి ఆ శూన్యత్వం అన్న నిర్వాణం పరిపూర్ణత్వం అన్న ఒకటే. ఎందుకంటే ఇక్కడ పోతూ ఉంటుంది అక్కడ వస్తూ ఉంటుంది, ఒక క్షణం నుంచి ఒక ఒక క్షణం కరిగిపోతూ ఉంటుంది ఇంకొక క్షణం వస్తూ ఉంటుంది అని. మరి ఇవన్నీ కూడా సింపుల్గా మన యొక్క కళ, మనం నిద్రపోయినప్పుడు కళ కళ వస్తుంది, మేల్కొన్నప్పుడు అదంతా కళ ఇట్టే అయిపోతుంది, ఇది కూడా అంతే. సో ఇలాంటి అశాశ్వతమైనటువంటి విషయాలకి నువ్వు ఎందుకు ఇంత విచారిస్తున్నావు నాయన. ఆ మరి అంతేకాకుండా జ్ఞానోదయం పొందినటువంటి గురువులు రెండు కోణాలు చూడగలుగుతారు. ఏంటి, ఒకటి మన కంటికి కనిపించేటువంటి కోణంలో అన్ని చూడగలుగుతారు, అలాగే కంటికి కనిపించిన కోణంలో కూడా వాళ్ళన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి, అంత క్లియర్గా ఉంటూ ఉంటుంది, ఎక్కడ ఎలా స్పందించాలో అలా స్పందించగలుగుతారు. సో నేను ఆ యొక్క జ్ఞానంతోనే నువ్వు గతంలోనే జ్ఞానోదయం పొందావు అని నేను చెప్పగలుగుతున్నాను. ఆ, నీ యొక్క గత జన్మల సంస్కారమే నీకు ఈ రోజు నీతో నాతో రావడానికి కానీ ఈ యొక్క జ్ఞానం వినటానికి కానీ ఇదంతా కూడా ఈ విధంగా జరుగుతుంది. ఏది ఊరికి అయితే అవ్వదు, ప్రతిదీ కూడా దాని యొక్క సంస్కారం అనేది ఉంటుంది అని మరి చక్కగా గురువు గారు ఇవన్నీ చెప్తూ నీకు ఇంకా ఇవి నేర్చుకోవాలంటే కనుక నన్ను కలవచ్చు అని ఆ చక్కగా మంచి జ్ఞానాన్ని ఈ యువకుడికి అందించి మరి ఆ యువకుడి ద్వారా మనకి కూడా ఎన్నో చక్కటి విషయాలను మనం తెలుసుకున్నాము. మరి అందించిన గురువు గారికి, గురువులకి, విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి రోజున కలుసుకుందాం. థ్యాంక్ యూ.